ప్రపంచ దేశాల్లో స్థిరపడినటువంటి ప్రవాస భారతీయులైనటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఎడ్యు9కి స్వాగతం. మనము దాసా కౌన్సిలింగ్ సిరీస్లో భాగంగా ఎవరైతే సిబిఎస్ఈ బోర్డులో అక్కడ ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి దాసా కౌన్సిలింగ్ అంటే ఏంటో మీనింగ్ తెలియక, ఎందుకంటే మీరు మీ యొక్క ఉద్యోగ వ్యాపార విషయాలలో చాలా బిజీగా తలమునకలై ఉంటారు. ఎందుకంటే విదేశాల్లో జీవనం అంటేనే రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ అడ్మిషన్స్ అనేది మీకు కూలంకుషంగా తెలిసే అవకాశం చాలా తక్కువ. చాలామంది పర్టికులర్గా గల్ఫ్ ప్రాంతంలో మా మిత్రులు చాలామంది ఆడ్ జాబ్స్లో కానీ లేకపోతే మామూలు జాబ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా దాసా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఒక సిరీస్ని మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు దాసా కౌన్సిలింగ్ లేదా దాసా ఫీ స్ట్రక్చర్స్ ఎవరెవరికి ఎంత ఉంటాయి, ఉదాహరణకి దీంట్లో 3 కోటాస్ గురించి మనం మాట్లాడతామండి. ఒకటి సిఏడబ్ల్యూజీ కోటా, నాన్ సార్క్ కోటా మరియు సార్క్ కోటా, మరియు హాస్టల్ ఫీజులు ఎంత మీరు బడ్జెట్ ప్రిపరేషన్ ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు సవివరంగా చూద్దాం. సో వీడియోని ఈ దాసా సిరీస్ ఎవరైతే ఇంటర్మీడియట్ రాసినటువంటి ప్రతి సిబిఎస్ఈ స్టూడెంట్ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఈ వీడియో కమ్మాక్రాస్ చేస్తారో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కానీ నొక్కినట్లయితే దాసా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ప్రతి అప్డేటు ఎక్కడా మీరు మిస్ అవ్వకుండా మీ మొబైల్లో నేను ప్రత్యక్షమై మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా మీరు బిజీగా ఉన్నటువంటి పేరెంట్స్ అయితే కెరియర్ కౌన్సిలింగ్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీ బాబు కాలేజీలో అడ్మిట్ అయ్యేదాకా ప్రతి స్టెప్లో ఎడ్యు9 మీకు అండదండగా ఉండి మీ అడ్మిషన్ ప్రాసెస్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఆల్ ది వే. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎడ్యు9 కెరియర్ గైడెన్స్. సో చాలామంది ఎన్ఐటి ఫీజు అనగానే విఐటి, అమృత లేకపోతే ఎస్ఆర్ఎం కాలేజీ లాంటి సీట్లు చూసేసి అమ్మ 40-50 లక్షలు అయిపోద్దేమో అనుకుంటారండి. నిజంగా దాదాపు ఫీజు 40 లక్షలు ఉంటుందా? ఎన్ఐటి సీట్ అంటే మీరు ఎన్ఆర్ఐ అయినందున 40 లక్షలు చెల్లించాలేమో అనుకునేటువంటి ఒక మిత్, ఒక అపోహ చాలామంది తల్లిదండ్రులు ఉంటుంది. ఒకసారి మనం దీన్ని మొత్తం డీకోడ్ చేద్దాం. మీరు 5 లక్షల రూపాయల్లో మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోద్దండి. సిఏడబ్ల్యూజీ కోటాలో మీరు కానీ సీట్ సాధించినట్లయితే కేవలం 5 లక్షల రూపాయలే, 1,25,000 ఇంటూ 4 years. ఓకే, కేవలం 5 lakhsలో మీకు బీటెక్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో టోటల్ దాసా పేమెంట్ అంటే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అండి, తర్వాత వచ్చేసి ట్యూషన్ ఫీజు. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది అందరికీ కామనే. ఇది మొత్తం అప్రాక్సిమేట్గా 25,000 రూపాయలు ఉంటుంది. బట్ ట్యూషన్ ఫీజు అనేది మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనే దాని మీద మీ యొక్క ట్యూషన్ ఫీజు అనేది ఆధారపడి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీజు $300 అంటే రమారమిగా ఒక 25,000 రూపాయలు ఉంటుందండి. సో ఇది స్ట్రిక్ట్లీ నాన్ రిఫండబుల్. మీకు సీటు వచ్చినా, మీరు సీటు ఉపసంహరించుకున్నా, మీ అప్లికేషను రిజెక్ట్ అయినా సరే ఈ డబ్బులు అనేది తిరిగి రావు. సో ఈ 25,000 రిస్క్ చేసే మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. ప్రధానంగా ఇదొక స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు. జనరల్గా సిఏడబ్ల్యూజీ కోటా, గల్ఫ్ కోటాలో సెమిస్టర్కి 62,500 పర్ సెమిస్టర్ అండి. టోటల్ ఫీజుగా మనం తీసుకున్నప్పుడు 5 లక్షల రూపాయలు అవుతుంది. సో సిఏడబ్ల్యూజీ అంటే యుఏఈ, సౌదీ, ఒమన్, ఖతార్, కువైట్, బెహ్రైన్, ఇరాన్ లేదు. ఓకే, గల్ఫ్ దేశాల విద్యార్థులకు భారీ సబ్సిడీ. ఇండియన్ విద్యార్థులు ఎంత చెల్లిస్తారో మీరు కూడా అంతే చెల్లిస్తే సరిపోతుంది. ఇకపోతే నాన్ సార్క్ కంట్రీస్ 4,000 పర్ సెమిస్టర్ అండి. అప్రాక్సిమేట్గా 26 లక్షల నుంచి 27 లక్షల రూపాయలు ఎంటైర్ ఫీజు అవుతుంది. సంవత్సరానికి 6,60,000 లేదా సెమిస్టర్కి 3,30,000 రూపాయల ఫీజు అవుతుంది. టోటల్ ఫీజు తీసుకున్నప్పుడు 26 నుంచి 27 లక్షల రూపాయలు డిపెండ్స్ అంది డాలర్ ఫ్లక్చువేషన్ అనమాట. సో ఇది యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ ఎక్సెట్రా వెస్టర్న్ కంట్రీస్లో ఉండేటువంటి పేరెంట్స్కి వాటిని నాన్ సార్క్ కంట్రీస్ అంటారు. సాధారణ దాసా అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే ROI చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇంత డబ్బులు కట్టినప్పుడు కూడా ఇండియన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. కాబట్టి మీరు ఈ డబ్బులను కూడా పే చేసి ఇండియన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవచ్చు. సో సార్క్ అంటే ప్రధానంగా నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మనకు సరౌండింగ్లో ఉన్నటువంటి చిన్న దేశాలు అనమాట ఇవి. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే మీకు 50% వేవర్ ఉంటుందండి. అప్రాక్సిమేట్గా ఒక 13 లక్షల రూపాయలు మీకు ట్యూషన్ ఫీజు పడుతుంది. సో ఇక్కడేమో 5 లక్షలు పడుతుంది, ఇక్కడేమో 26 లక్షలు పడుతుంది, అక్కడేమో 13 లక్షల రూపాయలు పడుతుంది. సో మీరున్నటువంటి, మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి దేశాన్ని, మీరు చదువుకున్నటువంటి ప్రాంతాన్ని బట్టి మీకు ఈ ఫీజులు అనేవి డిసైడ్ అవుతాయి. ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇకపోతే
ఎన్ఆర్ఐస్ అనగానే సహజంగా హాస్టల్లో కూడా ఏమన్నా బాధేస్తారేమో, ఎందుకంటే మనం ఒక మాన్యుమెంట్ చూడడానికి వెళ్ళినా, ఒక టెంపుల్కి చూడడానికి వెళ్ళినా ఎన్ఆర్ఐస్ అనగానే వాళ్ళకి సపరేట్ ఫీజు పెట్టేస్తారు. అట్లా హాస్టల్కి కూడా సపరేట్ ఫీజు పెడతారనేటువంటి భయం న్యాచురల్గా మీలో ఉంటుంది. అలాంటి భయం ఏం లేదండి. ఇక్కడ హాస్టల్ ఫీజు మీ సాటి ఇండియన్ విద్యార్థులు ఎంతైతే పే చేస్తారో మీరు కూడా అంతే పే చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక సెమిస్టర్కి వచ్చేసి 40,000 నుంచి 50,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీరు హాస్టల్ ఫీజు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. సో రాహుల్ అనే వ్యక్తిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఇతను దుబాయ్లో ఉంటాడు. CAEE కోటాలో NIT అడ్మిషన్ అయితే పొందాడు. సో అతనికి ట్యూషన్ ఫీజు 5 లక్షల రూపాయలు ఉంటుంది, హాస్టల్ ఫీజు వచ్చేసి 4 లక్షలు ఉంటుంది. మొత్తము 9 లక్షల రూపాయల్లో అతనికి మొత్తం బీటెక్ అంతా కూడా 4 ఏళ్ళు పూర్తి అయిపోయి అతను హ్యాపీగా మంచి ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రియా అనేటువంటి అమ్మాయి తను USA చదువుకుంది, అక్కడ వాళ్ళ పేరెంట్స్ వర్క్ చేస్తారు. సో తను ఇక్కడికి వచ్చి NITలో చేరినట్లయితే 27 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీ మరియు హాస్టల్ ఫీజు వచ్చేసి 4 లక్షలు, మొత్తం వచ్చేసి 31 lakh రూపీస్ టోటల్ ఖర్చు అనేది మీకు వస్తుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ ప్లస్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అనేది మీరు అప్ ఫ్రంట్ పే చేయాలండి. అప్ ఫ్రంట్ పే చేయాలంటే మీరు ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో అప్పుడే మీరు దాన్ని పే చేయాల్సి ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ కంటే ముందే మీరు మొదటి సెమిస్టర్ ఫీజుని చెల్లించాలన్నమాట. సో మీరు ఇక్కడ ఏంటంటే డేంజర్ జోన్ ఏంటి అంటే మీరు ఇక్కడ షిఫ్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఇది పేమెంట్స్ అవుతాయి కాబట్టి 3 to 4 వర్కింగ్ డేస్ మనకి ఈ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి పడుతుంది. డెడ్ లైన్స్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ నుంచి ఇక్కడికి మనకు డెబిట్ అయ్యేదానికి టైం కూడా సరిపోవాలి. అప్పుడే మీ రిజిస్ట్రేషన్ ఇన్ టైంలో కంప్లీట్ కావాలి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దాని ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక 5 days అహెడ్ ఉండటం అనేది మంచిది, ఎందుకంటే షిఫ్ట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి ఒక 4 to 5 days లేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీకు బాగా డబ్బులు ఇబ్బంది ఉంటే తప్ప మీరు CAEE కోటాలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు జనరల్ దాసాలో కూడా మీరు సీటు పెట్టుకున్నట్లయితే డబ్బులు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 2 ఆప్షన్స్ పెట్టుకోండి. సింగిల్ ఆప్షన్లో అయితే మాత్రం విపరీతమైనటువంటి మీకు కాంపిటీషన్ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్చుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే చాలామంది విదేశీ విద్యార్థులు అనేక దేశాలకి వాళ్ళు బీటెక్ కోసం అప్లై చేస్తారు, అదేవిధంగా ఇండియా కూడా అప్లై చేస్తారు. బికాస్ వాళ్ళకి ఎందుకంటే గ్లోబల్ విలేజ్ కదా, ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్. ఒకసారి భారతదేశం బయటకు వెళ్ళిన తర్వాత మనమేం ఆలోచిస్తామంటే QS ర్యాంకింగ్ అనే పదం మీకు అర్థమవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంది అర్థమవుతుంది, రోట్ లెర్నింగ్ మగప్ చేయటం అంటే ఏంది అర్థమవుతుంది, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్ అంటే అర్థమవుతుంది. సో ఇండియా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు ఇండియాకి వస్తారు, అదేవిధంగా విదేశాల్లో కూడా అప్లై చేసుకుంటారు అనమాట. సో అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు మీరు అప్ ఫ్రంట్ ఫీజు పే చేయాలి కదా. ఉదాహరణకి విదేశాల వాళ్ళు అయితే 3,35,000 ప్లస్ 25,000 రిజిస్ట్రేషన్ అమౌంట్, దగ్గర మీకు 3.5 లక్షల రూపాయలు మీరు సీట్ విత్డ్రా చేసేసుకుంటే మాత్రం సీట్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసి డ్రాప్ అవుట్ అయిపోతే మొత్తం పైసలన్నీ పోతాయి. సో డెడ్ లైన్స్ జాగ్రత్తగా చూసుకొని మనం విత్డ్రా చేసుకున్న దానికి కూడా రిఫండ్ పాలసీని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎడ్యుగైన్ కెరీర్ గైడెన్స్లో మీకు పోర్టల్లో చిన్న సాంకేతిక పొరపాటు జరిగిన లక్షల రూపాయలు లేదా మీ పిల్లల కలల సీటు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి చాయిస్ ఫిల్లింగ్ వరకు సంపూర్ణమైనటువంటి పర్సనలైజ్డ్ దాసా కౌన్సిలింగ్ అనేది అందిస్తామండి. 1-to-1 మెంటర్షిప్ కోసము సీట్లు అనేది చాలా పరిమితంగా ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు స్లాట్ బుక్ చేసుకోండి. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కమ్యూనికేట్ అవ్వండి, లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో దీని ద్వారా కూడా మీరు మా యొక్క కెరియర్ కౌన్సిలింగ్కి జాయిన్ అవ్వచ్చు. సో చూశారు కదా మిత్రులారా, మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా దాసా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్ కోసం 89ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్గా నొక్కినట్లయితే ఎప్పటికప్పుడు మీకు దాసా సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ మా ద్వారా ఎప్పటికప్పుడు మీ మొబైల్లో వస్తాయి కాబట్టి ఎటువంటి డెడ్ లైన్ కానీ దాసా సంబంధించినటువంటి ఏ అప్డేట్ని కూడా మీరు ఎప్పుడు మిస్ అవ్వకుండా 89 విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాసెస్ క్లియర్లీ అండ్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.